హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ డీల్. ఈ వారం మనం బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో భాగంగా మన ఏలూరులో ఉన్న విజయకృష్ణ మోటార్స్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడున్న ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి వాటి మోడల్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడున్న జనరేషన్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి చాలా మందికి చాలా అపోహలు అయితే ఉన్నాయి. సో ఆ అపోహల గురించి అన్నింటి గురించి కూడా ఈ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ అయితే మనం సుమంత్ గారితో ఉన్నాం. సో ఇక్కడ ఉండే వెహికల్స్ గురించి, ఆఫర్స్ గురించి, మోడల్స్ గురించి కూడా సుమంత్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుమంత్ గారు. హాయ్ అండి. ఇక్కడ మనకి వెహికల్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయి, వాటి ఆఫర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అమ్మే కంపెనీ తున్వాల్ ఈ మోటార్స్. దీంట్లో 12 మోడల్స్ ఉంటాయి. ఈ 12 మోడల్స్లో ఎకానమీ రేంజ్ కొన్ని ఉంటాయి, మిడ్ రేంజ్ కొన్ని ఉంటాయి, హై రేంజ్ మోడల్స్ కొన్ని ఉంటాయి. అన్ని నాన్ రిజిస్ట్రేషన్, నో లైసెన్స్ వెహికల్స్ అన్నమాట. ఎకానమీలో ఫస్ట్ మోడల్ స్పోర్ట్ 63 మోడల్ పేరు. దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి, బ్యాటరీ వేరియంట్స్. అన్ని మోడల్స్లో కూడా 3 వేరియంట్స్ ఉంటాయి. ఒక్కో వేరియంట్కి మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది, మైలేజ్ వేరియేషన్ ఉంటుంది, ఛార్జింగ్ టైం వేరియేషన్ ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేటప్పటికి 50 కిలోమీటర్ ఆప్షన్ ఉంటుంది, 58,000. దీంట్లోనే 70 కిలోమీటర్ ఆప్షన్ ఉంటుంది గ్రాఫైన్ బ్యాటరీతో, అది వచ్చేటప్పటికి 63,000. దీంట్లో లిథియం అయాన్ బ్యాటరీ ఆప్షన్ ఉంటుంది, అది 4 అవర్స్లో ఛార్జింగ్ అవుతుంది, అది వచ్చేటప్పటికి 70,000 అన్నమాట. దీంట్లోనే సెకండ్ ఎకానమీ మోడల్ ఇంకోటి ఉంటుంది. ఇది ఎక్కువ లేడీస్కి సూటబుల్ అనమాట, లేడీస్కి, కాలేజ్ పిల్లలకి, వాళ్ళకి సూటబుల్ లేదు. దీంట్లోనే ఎకానమీ మోడల్లోనే ఇంకో మోడల్ ఉంది. ఇది సెకండ్ వేరియంట్ తున్వాల్లో. ఈ 2 వేరియంట్స్కి కామన్ ఏంటంటే మనకి మోటార్ కెపాసిటీ 500 వాట్స్ ఉంటుంది. ఈ రెండు కూడా 50 కిలోమీటర్ రేంజ్ వస్తాయి అన్నమాట జెల్ బ్యాటరీతో. గ్రాఫైన్ బ్యాటరీతో నేను దానికి చెప్పినట్టు 70 కిలోమీటర్ రేంజ్ వస్తాయి, లిథియం బ్యాటరీతో మీకు 55 కిలోమీటర్ రేంజ్ వస్తాయి. ఇది సెకండ్ ఎకానమీ మోడల్. ఎక్కువ జెంట్స్ యూస్ చేస్తారు. కొద్దిగా ఏదైనా స్పేసింగ్ ఎక్కువ కావాలి, మాకు కొద్దిగా హైట్, వెహికల్ ఎక్కువ హైట్ కావాలి అనుకుంటే ఎక్కువ జెంట్స్కి వాళ్ళకి ఉపయోగపడుతుంది. తున్వాల్ కంపెనీలో ఆల్ఫా లైట్ మోడల్ పేరు. ఇది మిడ్ రేంజ్ మోడల్. ఇది కొత్తగా లాంచ్ అయ్యింది, లాంచ్ అయ్యి 6 months అవుతుంది. దీని కెపాసిటీ వచ్చేటప్పటికి 60 to 70 కిలోమీటర్స్ పర్ ఛార్జ్ వెళ్తుంది. దీంట్లోనే గ్రాఫైన్ బ్యాటరీ వేసుకుంటే మనం 80 to 90 కిలోమీటర్స్ వెళ్తుంది. లిథియం అయాన్ బ్యాటరీ వేసుకుంటే మీకు 100 కిలోమీటర్ ఆప్షన్ వస్తుంది. దీంట్లో డిక్కీ స్పేస్ కూడా మనకి ఒక ఫుల్ హెల్మెట్ పట్టేంత డిక్కీ స్పేస్ ఇస్తాడు. యూజువల్గా తున్వాల్ వెహికల్స్ అంటే అన్ని గార్డ్స్తో వస్తాయి. ఈ వెహికల్ మట్టుకి వితౌట్ గార్డ్ వస్తుంది. ఎవరికైనా స్టైలిష్గా కావాలనుకుంటే ఈ వెహికల్ ప్రిఫర్ చేయొచ్చు. దీనికి ఒక సైడ్ ఫుట్ రెస్ట్ ఒకటి వస్తుంది, 2 డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, 10 inch టైర్, ట్యూబ్లెస్ టైర్ వస్తుంది. దీనికి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా వస్తుంది. మనం ఎప్పుడైనా సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే దానికైనా ఛార్జ్ చేసుకోవచ్చు. తున్వాల్లో ఇది మిడ్ రేంజ్ మోడల్లో వన్ ఆఫ్ ద వేరియంట్. దీని పేరు స్ట్రాంగ్ ZX అని అంటాం. దీనికి ఏంటంటే మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ వస్తాయి, మోటార్ కెపాసిటీ కూడా 900 వాట్స్ పీక్ టార్క్ వెళ్తుంది. ఇంకోటి దీనికి డిస్క్ బ్రేక్ వస్తుంది. మనకు అన్నీ యూజువల్గా అయితే తున్వాల్లో డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, దీనికి డిస్క్ బ్రేక్స్, బ్యాక్ డ్రమ్ బ్రేక్స్ వస్తాయి. ఇంకోటి దీని మైలేజ్ వచ్చేటప్పటికి 70 కిలోమీటర్స్ పర్ ఛార్జ్. మీరు లిథియం బ్యాటరీ అయినా, గ్రాఫైన్ బ్యాటరీ అయినా, జెల్ బ్యాటరీ అయినా సేమ్ మైలేజ్ వస్తుంది. మన ఛార్జింగ్ డిఫరెన్స్ మారుతుంది అనమాట. లిథియం బ్యాటరీకి అయితే 4.5 hours ఛార్జ్ చేస్తాం, జెల్ బ్యాటరీకి, గ్రాఫైన్ బ్యాటరీకి అయితే 8 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. తున్వాల్ ఈ మోటార్స్లో ఇది హై రేంజ్ కన్నా ఒక హై రేంజ్ మోడల్ లాగా మనకి ఇది హైయెస్ట్ సెల్లింగ్ వెహికల్ అనమాట. ఆల్ఫా ప్రో ది మోడల్ పేరు. దీనికి వచ్చేటప్పటికి 3 ఆప్షన్స్ ఉంటాయి మనకి. లెడ్ యాసిడ్ బ్యాటరీతో అయితే 60 కిలోమీటర్ ఆప్షన్ వస్తుంది,
గ్రాఫైన్ బ్యాటరీతో అయితే 80 కిలోమీటర్ ఆప్షన్ వస్తుంది, లిథియం బ్యాటరీతో అయితే 100 కిలోమీటర్ ఆప్షన్ వస్తుంది. మనకి లెడ్ యాసిడ్లో 60 volts 28Ah బ్యాటరీ వేస్తాం. ఆల్మోస్ట్ మీకు దీని కాస్ట్ వచ్చేటప్పటికి 68,000 అలా ఉంటుంది. అదే మీకు గ్రాఫైన్ బ్యాటరీ అయితే ఒక 5,000 వేరియేషన్, 80 కిలోమీటర్స్ వస్తుంది, 60 volts 32Ah బ్యాటరీ వేస్తాం. ఇది 73,000 పడుతుంది. అదే మీకు లిథియం బ్యాటరీతో అయితే 4.5 hours ఛార్జ్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 100 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది లిథియం బ్యాటరీతో. అదే జెల్ బ్యాటరీలో మీకు 60 volts 43Ah చేసుకున్న 100 కిలోమీటర్స్ వస్తుంది, 76,000. దీనికి వచ్చేటప్పటికి ఎక్కువ వెడల్పు ఎక్కువ వస్తుంది, మనం వాటర్ క్యాన్స్ కానీ గ్యాస్ బండ్లు కానీ అన్నీ క్యారీ చేసుకోవచ్చు. దీని లోడింగ్ కెపాసిటీ కూడా ఆల్మోస్ట్ 250 kgs ఉంటుంది. ఇది మనం బండి వెయిట్ వచ్చేటప్పటికి క్రబ్ వెయిట్ 75 kgs ఉంటుంది. దీంట్లో కూడా డిక్కీ స్పేస్ ఎక్కువ ఉంటుంది. మీకు USB ఛార్జింగ్ పోర్ట్ ఇస్తాడు. దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు యాంటీ థెఫ్ట్ అలారం అని కూడా ఉంటుంది. అంటే ఈ యాంటీ థెఫ్ట్తో ఏంటంటే మనం వెహికల్ రిమోట్తోనే ఆన్ చేసుకోవచ్చు, కీ పెట్టకుండానే కీలెస్ ఆపరేషన్ అన్నమాట. ఇంకోటి ఎవరైనా వెహికల్ తీసుకెళ్తున్నప్పుడు కానీ దీనికి సౌండ్స్ అలారం లాగా వస్తాయి అన్నమాట. ఇంకోటి టైర్ లాక్ అవ్వడం, మనం లాక్ చేసినప్పుడు మనం అన్లాక్ చేస్తేనే ఆ సౌండ్స్ అన్నీ ఆగుతాయి. సో ఇది అడిషనల్ ఫీచర్ అన్నిటికీ ఉంటాయి, నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్స్ అన్నిటికీ. ఓకే సుమంత్ గారు, ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ స్కూటీస్ అంటే కనుక ఎక్కువ ఫైర్ అయిపోతుంటే చాలా వరకు చూసాం కూడా మనం. సో అవి చూసినప్పుడు తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా కొత్తగా అంటే అలా నేర్చుకునే వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా భయపడుతూ ఉంటారు. సో కంఫర్టబుల్ గా ఉన్న ఫైర్ అయిపోద్దాం అనే భయం ఉంటుంది. సో అలా ఫైర్ అవడానికి గల రీజన్ ఏంటంటారు? అంటే దీంట్లో మనకి 3 టెక్నాలజీ బ్యాటరీలు ఉన్నాయి, లెడ్ యాసిడ్ బ్యాటరీ, గ్రాఫైన్ బ్యాటరీ, లిథియం బ్యాటరీ. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీ, గ్రాఫైన్ బ్యాటరీ అప్ టు 75-80 degrees వరకు విత్ స్టాండ్ అవుతాయి టెంపరేచర్ని. లిథియం బ్యాటరీ వచ్చేటప్పటికి 55 degrees విత్ స్టాండ్ అవుతుంది, 55 to 60 degrees. మనకి ఇప్పుడు టెంపరేచర్ చూసుకుంటే 45 to 50 degrees వెళ్ళిపోతుంది. సో బండి మనం నడిపేటప్పుడు కొంత హీట్ రిలీజ్ అవుతుంది, బయట ఉన్న హీట్ కొంత మనకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆ జాగ్రత్త ఎలా తీసుకోవాలంటే లిథియం బ్యాటరీ వాడేటప్పుడు కొద్దిగా మనం వెంటనే ఛార్జింగ్ పెట్టంగానే ఒక 1/2 hour వెయిట్ చేసి బండి రైడ్ చేయడం, లేకపోతే బండి రైడ్ చేసి బయట నుంచి రాగానే వెంటనే ఛార్జింగ్ పెట్టడం, అవి చేయకుండా ఉంటే ఈ ఫైరింగ్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఇప్పుడు కూడా దీంట్లో IP67 రేటెడ్ బ్యాటరీస్ని లాంచ్ చేసింది గవర్నమెంట్. అవన్నీ అప్రూవల్తోనే వస్తున్నాయి. ఒకప్పుడు అవన్నీ అప్రూవల్ లేక ఎలా పడితే అలా తయారు చేయడం, దానికి ఒక సిస్టమేటిక్ వే లేకుండా ఉండడం వల్ల అవన్నీ ఫైర్ అయింది. తున్వాల్లో ఇది హై రేంజ్ మోడల్ అని ఎందుకు అంటున్నారంటే దీని మోటార్ కెపాసిటీ ఎక్కువ. దీని పీక్ టార్క్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1200 watts ఉంటుంది. మనం ఏది చూసుకున్నా 500 watts నుంచి 600, 700, 800, 900 watts దాకా మనం చూసాం. ఇది మోటార్ కెపాసిటీ 1200 watts. దీని వైరింగ్ కూడా ఏంటంటే మన బ్యాటరీ కెపాసిటీ ఫ్యూచర్లో ఎప్పుడైనా పెంచుకోవాలన్నా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం దీనికి మ్యాక్సిమం ఇచ్చిన మైలేజ్ 100 kilometers per charge. దీంట్లో ఫ్యూచర్లో 120 వచ్చినా 140 వచ్చినా దీనికి వేసుకునే క్యాపబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ దీనికి ఉంది. ఈ వెహికల్ వచ్చేటప్పుడు కొద్దిగా స్టైలిష్తో పాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇస్తాడు. సేఫ్ గార్డు, మిర్రర్స్, మ్యాట్ ఇవన్నీ తున్వాల్ కంపెనీలో కాంప్లిమెంటరీగా ఇచ్చేస్తారు, అడిషనల్ ఛార్జెస్ ఏమి ఉండవు. ఇంకోటి ఏంటంటే ఈ LED DRLs వెలుగుతాయి. ఇంకోటి హై బీమ్, లో బీమ్ LED లైట్స్ ఉంటాయి. దీనికి యూజువల్గా ఫిలమెంట్స్, బల్బ్స్ కాకుండా LED ప్లేట్స్తో ఇస్తాడు అనమాట. సో లైటింగ్ ఎఫిషియన్సీ అంతా కూడా బాగుంటుంది. ఇది వచ్చేటప్పటికి తున్వాల్లో రోమా S మోడల్ పేరు. ఇది కొంచెం క్లాస్గా వాడుకునే వాళ్ళకి, స్టైల్గా లేడీస్కి కానీ జెంట్స్కి కానీ కొంచెం క్లాస్గా తిరిగే వాళ్ళకి ఈ వెహికల్ చాలా సూటబుల్ ఉంటుంది. మనకి LML వెస్పా టైప్ లుక్లో ఉంటుంది అనమాట. LML వెస్పా సేమ్ లుక్ దీనికి ఫాలో అవుతుంది. దీనికి కూడా ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. డిక్కీ స్పేస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. దీనికి ఫ్రంట్ డిక్కీ ఆప్షన్ కూడా ఉంటుంది, మనం వ్యాలెట్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి. బ్యాక్ సైడ్ డిక్కీ ఆప్షన్ కూడా ఒక ఫుల్ హెల్మెట్ సరిపోయేంత ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఎక్కువ స్పేస్ ఉంటుంది. దీంట్లో వచ్చేటప్పటికి మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి 60 kilometers, ఇంకోటి 80 kilometers, ఇంకోటి 100 kilometers. మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే 60 volts 28Ah బ్యాటరీ వేస్తాం, 60 kilometers వస్తుంది. అదే గ్రాఫైన్ బ్యాటరీ అయితే 60 volts 32Ah చేస్తాం, అది ఆల్మోస్ట్ మీకు 85,000 దాకా ఉంటుంది. అదే లిథియం బ్యాటరీ 4 hours ఛార్జింగ్, మాకు ఫాస్ట్గా ఎక్కాలి ఛార్జింగ్ అనుకుంటే 1,04,000 ఉంటుంది. ఇదే బైకుల్లో మీకు 100 kilometers వస్తుంది ఒకసారి ఛార్జ్ చేసుకుంటే. ఇవి కూడా ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి, రౌండ్ మిర్రర్స్ వస్తాయి. యూజువల్గా కొద్దిగా స్టైల్గా ఉండడం వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో కూడా స్పీడ్ ఆప్షన్స్ ఉంటాయి. అన్నిట్లో కూడా ఎకో మోడ్, మీకు స్పీడ్ మోడ్ అని ఉంటాయి. దీంట్లో కూడా స్పీడ్ మోడ్, ఎకో మోడ్ అని ఉంటుంది. ఎకో మోడ్ అంటే మీకు బండి 25 kilometers per hour వెళ్తుంది. స్పీడ్ మోడ్ అంటే 45 kilometers per hour వెళ్తుంది. నాన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి హైయెస్ట్ ఇది 45 to 50 మించి దాటం. ఇది డిజిటల్ కలర్ డిస్ప్లే వస్తుంది. యూజువల్గా మనకి డిస్ప్లేలన్నీ కూడా
డిజిటల్ డిస్ప్లే వైట్ కలర్లో వస్తాయి. ఇది వచ్చేటప్పటికి కలర్ డిస్ప్లే వస్తుంది. మనకి బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉందో చూపిస్తుంది, స్పీడ్ ఎంత వెళ్తున్నామో చూపిస్తుంది, మనం ఏ గేర్లో ఉన్నాం అంటే స్పోర్ట్ మోడ్లో ఉన్నాం, ఎకో మోడ్లో ఉన్నాం అవి చూపిస్తుంది. మనకి బ్యాటరీ ఇండికేషన్ లెవెల్స్ కూడా చూపిస్తుంది. ఎప్పుడైనా మనకి మెయింటెనెన్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ సింబల్స్ వెలుగుతాయి. ఆ సింబల్స్ కూడా మనం దాన్ని బట్టి చూసుకుని మనం ఏ ఆప్షనో దాన్ని చూసుకోవచ్చు. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది వెహికల్లో. ఇది తున్వాల్ వెహికల్ కాదండి, ఇది వెర్స్టైల్ కంపెనీకి సంబంధించింది. ఈ వెర్స్టైల్లో మనకి 2 మోడల్స్ ఉంటాయి. మోడల్ అంతా ఒకటే, బ్యాటరీ కెపాసిటీస్ మారుతాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న మోడల్ పేరు V45Li. ఇది మనకి రేంజ్ వచ్చేటప్పటికి 30 to 40 కిలోమీటర్స్ వస్తుంది రేంజ్. మనం 3.5 hours ఛార్జింగ్ పెట్టుకోవాలి. దీంట్లో ఇచ్చే బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ 36 volts 10.2 Ah ఇస్తారు. దీంట్లోనే ఇంకో బ్యాటరీ కూడా ఉంటుంది 36 volts 15.3 Ah ఇస్తారు. సో ఈ రెండింటికి వేరియేషన్ ఏంటంటే ఇది వచ్చేటప్పటికి 30 to 40 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది, అది వచ్చేటప్పటికి మీకు 40 to 50 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. కొద్దిగా ఇవి మనకి పిల్లలకి కానీ ఎవరికైనా సైకిల్ తొక్కే వాళ్ళకి మనకి బండి నడిపే ఫీలింగ్ రావాలన్నా, లేకపోతే ముసలి వాళ్ళకి మార్కెట్కి వెళ్ళి రావడం, కూరగాయలు తీసుకుని, ఎవరైనా ఒక మదర్ పిల్లల్ని ఎక్కించుకొని కూర్చుని పెట్టుకుని తీసుకెళ్ళి స్కూల్కి వెళ్ళి దింపి రావడం, వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే దీనికి మనకి డిస్క్ బ్రేక్స్ ఇస్తాడు ఫ్రంట్ అండ్ బ్యాక్. ఈ డిస్క్ బ్రేక్స్ మనకి ఈ ట్యూబ్ టైర్స్ ఏవి, ట్యూబ్లెస్ కాదు. ఈ డిస్క్ బ్రేక్స్ కొంచెం ఎఫెక్టివ్గా పడడానికి బ్రేకింగ్ వాటిని యూజ్ చేస్తాం. దీనికి వచ్చేటప్పటికి మనం డిస్ప్లే ఆన్ చేయగానే ఒక 3 మోడ్స్ వస్తాయి. ఫస్ట్ మోడ్లో ఒక 15 కిలోమీటర్స్ అలా, సెకండ్ మోడ్లో ఇంకో 20 కిలోమీటర్స్ అలా వెళ్తే టోటల్ దీనికి 40 కిలోమీటర్స్ కవర్ అయ్యి ఇది రెడ్ ఎలగంగానే మనకి ఛార్జింగ్ అయిపోయినట్టు చూపిస్తుంది. ఇంకోటి ఏంటంటే బైక్స్ లాగా దీనికి ఒక హార్న్ ఇస్తాడు, దీనికి ఒక హెడ్ లైట్ ఇస్తాడు, హెడ్ లైట్ ల్యాంప్ నైట్ టైము కొద్దిగా రోడ్డుగా అది కనబడడానికి. ఇంకోటి దీని వెయిట్ వచ్చేటప్పటికి జస్ట్ ఒక మహా అయితే ఒక 20 kgs ఉంటుంది. మనం సైకిల్ లాగా లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. దీని మీద మనం లోడింగ్ కెపాసిటీ ఆల్మోస్ట్ 120 kgs వరకు వేయచ్చు. ఇది ఫుట్ మ్యాట్, పక్కన ఫుట్ రెస్ట్ లాగా వస్తాయి. దాని లోపల మనకి బ్యాటరీ, కంట్రోలర్, వైరింగ్ సెటప్ అన్నీ వస్తాయి. దీని మోటార్ కెపాసిటీ 250 watts, మోటార్ టైర్లోనే ఉంటుంది, 250 watts వస్తుంది. దీనికి వచ్చేటప్పటికి హైయెస్ట్ స్పీడ్ 20 to 25 కిలోమీటర్ స్పీడ్ వస్తుంది. మనం 3.5 hours ఛార్జింగ్ పెట్టుకుంటే హ్యాపీగా లోకల్గా మనం తిరగచ్చు అనమాట. దీంట్లో వచ్చేటప్పటికి 2 వేరియంట్స్ చెప్పాను కదండి. ఒకటేమో 45Li, అది వచ్చేటప్పటికి ఆన్ రోడ్ ప్రైస్ 36,000 పడుతుంది. దీంట్లోనే 55Li అని వస్తుంది, 50 కిలోమీటర్ ఆప్షను, అది వచ్చేటప్పటికి 40,000 పడుతుంది. 4,000 వేరియేషన్ ఈ 2 వేరియంట్స్కి. సేమ్ దీంట్లో కలర్స్ ఉంటాయి, బ్లూ, రెడ్ అండ్ గ్రీన్, 3 కలర్స్ ఉంటాయి 2 వేరియంట్స్లో. ఈ మోడల్ పేరు గెట్ 1+. ఇది ఎస్ఎల్ ఎనర్జీ కంపెనీకి చెందింది. ఈ మోడల్ స్పెషాలిటీ ఏంటంటే మనం చిన్న లోడ్ క్యారియర్ వెహికల్లా వాడుకోవచ్చు. అంటే స్కూటీస్ మీద మనకు అవ్వదు అనుకున్న వాళ్ళవి ఇది లోడ్ క్యారియర్ వెహికల్ కింద వాడుకోవచ్చు. లోకల్గా ఏదైనా సరుకులు వేసుకెళ్ళాలన్నా, పెట్టి పట్టుకుని వెళ్ళాలన్నా, షాప్ కీపర్స్కి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. దీంట్లో మనకి రేంజ్ వచ్చేటప్పటికి 70 to 80 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. మనం దీంట్లో లిథియం అయాన్ బ్యాటరీ వాడతాం, 3 years వారంటీ ఇస్తాం.
ఇంకోటి దీని స్పీడ్ వచ్చేటప్పటికి టాప్ స్పీడ్ 35 వెళ్తుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వెహికల్ కొద్దిగా హైట్ ఉంటుంది, మొత్తం చాసీ మీదే ఉంటుంది. దీనికి జాకర్స్ ఇస్తాడు, ఫ్రంట్ కూడా షాక్ అబ్జర్వర్స్ ఇస్తాడు, 2 టైర్లకి డిస్క్ బ్రేక్స్ ఇస్తాడు. సో ఈ డిస్క్ బ్రేక్స్ కొంచెం యాక్యురేట్గా పడతాయి, మనకి డ్రమ్ బ్రేక్స్ కన్నా కొద్దిగా యాక్యురసీ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి సెల్ ఫోన్ హోల్డర్ ఇస్తాడు, మనం దీంట్లో హోల్డ్ చేసుకుని సెల్ ఫోన్ పెట్టుకుని దీనికి ఇక్కడ USB ఛార్జింగ్ ఇస్తాడు, ఆ ఛార్జింగ్ పెట్టుకుని నావిగేషన్ ద్వారా వెళ్ళొచ్చు. అంటే స్విగ్గీ జొమాటో వాళ్ళు కూడా వాడుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనకి 3 స్పీడ్ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి, ఎకానమీ, స్పోర్ట్, మళ్ళీ మిడ్ రేంజ్ అలా ఉంటుంది. సో ఫస్ట్ మోడ్లో పెడితే మనకి 25 స్పీడ్ వెళ్తుంది, సెకండ్ మోడ్లో పెడితే మనకి 30 స్పీడ్ వెళ్తుంది, థర్డ్ మోడ్లో పెడితే 35 స్పీడ్ వెళ్తుంది. అలా దీనికి ఫ్రంట్ చిన్న క్యారేజ్లా ఇస్తాడు, మన డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోవడానికి అలాగే. ఇంకోటి బ్యాటరీ కంపార్ట్మెంట్ ఇక్కడ ఉంటుంది, బ్యాటరీ అంతా స్టోరేజ్ ఇక్కడ ఉంటుంది. దీనికి ఛార్జింగ్ ప్లగ్ పొజిషన్ కూడా ఇక్కడ ఇటు సైడ్ ఇస్తాడు, మనం డైరెక్ట్గా 3 amp సాకెట్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5 hours టైం పడుతుంది, ఒక 1.5 యూనిట్ కన్జంప్షన్ అనమాట ఎలక్ట్రిసిటీ. ఇందాక మన తున్వాల్ వెహికల్స్లో చెప్పినట్టు మనకి ఒక 3 వెరైటీస్ ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. ఒకటి ఇది జెల్ బ్యాటరీ, మనకి 12 volts 28Ah బ్యాటరీ. ఇవి మనం 4-5 వేస్తాం వెహికల్స్లో, వేసినప్పుడు ఇది 60 kilometers వస్తుంది. ఇది సింగిల్ బ్యాటరీ, ఇదే 5 బ్యాటరీస్ వేస్తాం అనమాట. ఇది 1 year వారంటీ ఉంటుంది. దీంట్లోనే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి గ్రాఫైన్ టెక్నాలజీ, ఇది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ. గ్రాఫైన్ బ్యాటరీ 12 volts 32Ah ఉంటుంది, ఇది కూడా 5 వేస్తాం మనం. సో దీని రేంజ్ 50 వచ్చిందంటే దీని రేంజ్ 70 వస్తుంది. అలా దీంట్లోనే మనకి 43Ah బ్యాటరీ ఉంటుంది. అంటే ఈ 43Ah బ్యాటరీ 5 వేసామంటే ఆల్మోస్ట్ మనకి 100 నుంచి 110 kilometers వస్తుంది వెహికల్. దీంట్లోనే మీకు జెల్ బ్యాటరీ చూపించాను కదా, దీంట్లో గ్రాఫైన్ బ్యాటరీ ఉంటుంది ఇంకోటి, ఇది గ్రాఫైన్ టెక్నాలజీ. ఇది మనం 5 బ్యాటరీస్ వేసుకుంటే ఆల్మోస్ట్ 110 నుంచి 120 రేంజ్ వస్తుంది. దీని లైఫ్ సైకిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ఇది ఆల్మోస్ట్ 1000 cycles వరకు పనిచేస్తుంది. ఇది 1 year వారంటీ ఇస్తాం. ఇవి వచ్చేటప్పటికి చిన్నవి 500 cycles అలా ఉంటాయి. ఇది 800 cycles ఉంటుంది గ్రాఫైన్ 32Ah. ఇది కూడా అంతే 900 cycles ఉంటుంది. ఓకే సుమంత్ గారు, మనకి వెహికల్స్ గురించి, వాటి మోడల్స్ గురించి, అలానే వాటిలో కలర్స్ ఏంటి, అలానే బ్యాటరీస్ గురించి కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, ఈ వారం మన బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఆల్రెడీ ఉండుంటాయి. సో ఈ ప్రోగ్రామ్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి అనుకుంటున్నాను. సో ఎటువంటి అపోహలు లేకుండా హ్యాపీగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే కొనుక్కొని హ్యాపీగా మీరు జర్నీ చేయొచ్చు. సో మరి ఇది మన ఈ వారం బెస్ట్ డీల్ ప్రోగ్రాంలో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ ACT. దిస్ ఇస్ సుధా సైనింగ్ ఆఫ్.